హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. అలాగే ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కూడా మీరు చూడవచ్చు, ఓకేనా. ఏప్రిల్ ఎండింగ్ వరకు మీ పర్సన్ ఆలోచనలలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా? అసలు ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మరి ఏంటి మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారట, కొన్ని ఒప్పందాలకు రాబోతున్నారట. పార్ట్ 1 అయితే చేశాను, ఇది పార్ట్ 2 అనుకోండి, ఓకేనా. మరి ఏంటి, మరి పార్ట్ 2 కూడా చేస్తాను, ఓకే. చూడండి, వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా మీరు చూడవచ్చు, మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ. అండ్ టైమ్లెస్ రీడింగ్. అలాగే సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్, పెళ్ళైన వారు అవ్వచ్చు, పెళ్ళి కాని వారు అవ్వచ్చు, విడోస్ అవ్వచ్చు, విడాకులు తీసుకున్న వారు అవ్వచ్చు, అన్యాయ కార్యాల వద్ద విడిపోయి కోర్టు కేసులు నడుస్తున్నాయా, సమస్యలలో ఉన్నారా వారికి కావచ్చు, పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజ్లు, అరేంజ్ మ్యారేజ్లు, సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ప్రతి ఒక్కరికి కూడా ఈ రీడింగ్స్ అనేది వర్తిస్తాయి, ఓకేనా. క్లారిఫికేషన్, సారీ. యూనివర్స్ బ్లెస్ మీ శివయ్య, బ్లెస్ మీ గణపయ్య, బ్లెస్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఆఫ్ పెంటికల్ వచ్చింది, థర్డ్ పార్టీ ఇష్యూ ఉంది ఖచ్చితంగా. సో మీ పర్సన్ అయితే చాలా చాలా బాధపడుతున్నారు. అన్కండిషన్ లవ్ అయితే ఉందండి, ఓకేనా. మీ బందీ అయిపోయారు. మరి ఎవరికి క్లారిఫికేషన్ ఇద్దాం. 8 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్. ద మెజిషియన్, 2 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, హ్యాపీ ఫ్యామిలీ, ఓకే. అన్కండిషన్ లవ్ చూద్దాం. లవ్, డెత్ రిలేటెడ్ యూనివర్స్. ఎస్, ఇద్దరు బాధపడుతున్నారండి. థర్డ్ పార్టీ, ఓకే అండి. థర్డ్ పార్టీ రిలేటెడ్ యూనివర్స్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీ లైఫ్లో ఖచ్చితంగా డెఫినెట్గా 100కి 200% థర్డ్ పార్టీ రిలేషన్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఉంది. సో థర్డ్ పార్టీ తోటి మీకు థర్డ్ పార్టీ నుంచి తప్పించుకోవాలని మీ ప్రయత్నం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీకి కొన్ని మాట ఇవ్వడం వల్ల తను చేసే బ్లాక్మెయిల్, ఈమెయిల్ ఏదైనా కావచ్చు, తన నుంచి దూరంగా వెళ్ళాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. థర్డ్ పార్టీని వదిలేయాలని మీ పర్సన్కి అయితే మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. సో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఏదైనప్పటికీ నిర్ణయం తీసుకోక ఆల్కహాల్కు గురై, చెడు అలవాట్లకు గురై, తనను తాను చంపుకొని పరువు, మర్యాద అన్నీ తీసేసుకుంటున్నారు. మేల్ అవ్వచ్చు, మీ ఫీమేల్ అవ్వచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్ వచ్చేసి ఫిజికల్ బాండింగ్లో ఉండడం అయితే జరిగింది. సో మెల్లిమెల్లిగా ఆ బాండింగ్ మీద కూడా ప్రేమ అనేది గద్ద చెత్తుకుపోయినట్టు ప్రేమ ఖచ్చితంగా మాయమైపోతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ పార్ట్ 2లో చెప్తాను అన్న కదా, పార్ట్ 2లో ఇది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ముగియబోతుంది. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారే కలిసి ఉండబోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ నానా చిత్రహింసలు, తిప్పలు పెడుతోంది. కాబట్టి మీ పర్సన్ ఈ ఫిజికల్ ఉన్నా, ఏది ఉన్నా, ప్రేమ ఉన్నా, ఏమున్నా ఇంకొద్దు, ఈ థర్డ్ పార్టీని నాకు వద్దు అని వదిలేయాలి అని అనుకుంటున్నారు. ఇంకా అన్కండిషన్ లవ్ వచ్చింది. అన్కండిషన్ లవ్ అంటే చాలా ప్రేమ ఉండేది, సడన్గా ప్రేమ మీ ఇద్దరి మధ్య మాయమైపోయింది, మళ్ళీ ప్రేమ పుట్టుకొచ్చింది. కాబట్టి ఎండిపోయిన చెట్టుకు నీరు పోస్తే చిగురు ఎట్లా వస్తుంది, అట్లనే మీ ప్రేమ మొలకెత్తుతుంది. అందుకే థర్డ్ పార్టీ మీద ప్రేమ తగ్గిపోయి థర్డ్ పార్టీని వదిలేస్తున్నారు. అలాగే డెత్ రిలేటెడ్, ద ఫూల్ అంటే మీ పర్సన్ మీతో హ్యాపీ డేస్ని గడపాలి అనుకుంటున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. గతంలో ఉన్న రోజులని తిరిగి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మొత్తానికైతే చాలా బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది లేదు. స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. ఇగ్నోర్ చేసినందుకు బాధపడుతున్నారు. దూరం పెట్టినందుకు చాలా చాలా బాధపడుతున్నారు.
అయితే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఏదో సంథింగ్ మరుగుమందులు అవి ఇవి పెట్టడం వల్ల మీ పర్సన్ మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. ముందులాగా మీ పర్సన్ లేరు. ముందున్న పర్సన్ వేరు, ఈ పర్సన్ వేరు. ఓకేనా? కొన్నిసార్లు మీ పర్సన్‌ని ప్రశ్నించుకోవడం జరుగుతుంది. ద మెజిషియన్ అంటే తనను తాను ప్రశ్నించుకోవడం కూడా జరుగుతుందన్నట్టు. ఓకే. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా జగ్గులవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంకా ఈ రిలేషన్ అనేది ఒక స్టెబిలిటీకి తీసుకొచ్చుకోవాలి అనేది బాధపడుతున్నారు. మనీ ఎంతవరకైనా పర్వాలేదు. ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారు. ఇతరుల నుంచి మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంది. కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంది. మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీ లైఫ్‌లో ఖచ్చితంగా జరగబోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మొత్తానికి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఓకేనా? ఇక ఈ థర్డ్ పార్టీ కావాలని మీ పర్సన్‌కి ఏమార్చి, లేనిపోనివి అన్నీ నేర్పించి, ఇంకా మీరే లేరు అన్నట్టు తన లైఫ్‌ల తనే ఉండాలి అన్నట్టు ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇంకా మీ మీ చుట్టూ ఒక ప్రళయం లాంటి ఒక ప్రళయంలో చిక్కుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి వారో మీకు తెలుసు. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేశారు. మీరు మీ పర్సన్‌ని అవాయిడ్ చేశారు. ఈ రెండిటి మధ్యల ఏదేమైనప్పటికి గూడా మీ పర్సన్‌ని మీరు తీసుకోవాలా వద్దా? అది బాగా థింక్ చేయండి. ఓకేనా? ఇది పర్సనల్ రీడింగ్ కాదు. జనరల్ రీడింగ్ మాత్రమే అందరికీ వర్తిస్తది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్నవారు అక్కడ కనిపించే నంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఇంకా ఏదేమైనప్పటికి కూడా మనీ అయితే తగ్గించబడింది. ఇంకా థర్డ్ పార్టీ రిమూవల్ అయితే చాలా చాలా కనిపిస్తుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కలుస్తారు. మీ పర్సన్ త్వరలోనే మిమ్మల్ని అర్థం చేసుకోబోతున్నారు. మీకు ఒక గుడ్ లైఫ్ అయితే ఉంది ఖచ్చితంగా. ఓకేనా? గుడ్ లైఫ్ అయితే ఉంది. సరే చూసుకున్నట్టయితే మీ పర్సన్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే. మీ పర్సన్‌కి రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీ అడుగుజాడల్లో నడవాలి. మీరు చెప్పినట్టు వినాలి. అంటే రొమాంటిక్ అంటే ఫిజికల్‌కి అడక్ట్ అయిపోయారు మీ పర్సన్. ఓకేనా? ఇంతకు ముందుకున్నంత లైఫ్ ఇప్పుడు వేరే ఏ పర్సన్ దగ్గర కనిపించట్లేదంట. తాను అనుకున్న ప్రపంచంలో తను జీవించాలి అనుకుంటున్నారు. మీరెవరైతే ఉన్నారో మీతో ఏమేమి కలలున్నారో అవన్నీ కలలు నిజం చేయాలి అని అనుకుంటున్నారు. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇగ్నోర్‌గా ఫీల్ అవుతున్నారు. సో ఇంతకు ముందున్నంత మనీ పరంగా గ్రోతింగ్ అయితే లేదు. ఏదైతేనేమి కొన్ని సమస్యల చుట్టూ వెలంలో చుట్టుకున్నట్టయితే ఉంది. సో ఎన్ని చేసినా, ఏది చేసినా అంత నెగెటివ్ అయితే జరుగుతుంది. సో మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అయితే చాలా రోజులది. ఓకేనా? ఈ బంధంలో స్టెబిలిటీ కోసం తీవ్రమైన ఆలోచనలైతే ఉన్నాయి. ఓకే. ఈ థర్డ్ పార్టీ రిమూవల్ ఉంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కలుస్తారు. ప్రతి ఒక్కరు గుడ్ న్యూస్ అయితే వింటారు. మీకు కొంతమందికి కొత్త పరిచయాలు అవ్వబోతున్నాయి. ఓకేనా? మనకు మరి ఏంజెల్ ఏం చెప్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ శివయ్య, బ్లెస్ మీ గణపయ్య. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. వెయిట్, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే విజయం మీ సొంతం అవుతుంది. ట్రస్ట్, నమ్మండి. ఓకేనా? వెయిట్ చేయండి, ట్రస్ట్ చేయండి. నమ్మితే మీకు అంతా టేక్ యాక్షన్. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ పనులైతే చెయ్యాలి అని మొదలుపెట్టారో ఆ పనులలో కొంచెం వెయిట్ చెయ్యమని చెప్తున్నారు. అలాగే ట్రస్ట్ అంటే మీరు వీటిని కొన్ని విషయాలను నమ్మట్లేదంట. అబద్ధం నిజం, నిజం అబద్ధం అనుకుంటున్నారట. వాటిని నమ్మండి. మరి ఇంకోటి టేక్ యాక్షన్ అంటే మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే. చాలా మీకు మీ లైఫ్‌లో ఏదైతే జరుగుతుందో అదంతా రికవర్ అవుతుంది. మంచి రొమాంటిక్ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మీరు ఊహించుకున్న ఊహాలోహలో మీరు జీవిస్తారు. ఏదేమైనప్పటికి గూడా విజయం మీ సొంతమవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కొద్ది కొంతమంది అయితే 2, 3 మంత్స్‌లో, ఈ 1 వీక్‌లో ఖచ్చితంగా మీకు ఎంత దూరమున్న పర్సన్ అయితే కాల్ ఆర్ మెసేజ్ అయితే చేస్తారు. ఓకే. మరి నేను డయల్ చేస్తాను. ఈరోజు మీకు ఏంజెల్ నంబర్ ఏందని కూడా చెప్తాను. ఓకేనా? 3, 4, 5 3, 4, 5 3 3, 4, 5 3 3, 4, 5 3 అంటే 444 5 3 3, 4, 5 3
మళ్ళీ 3 ఓకేనా అండి? 333. అయితే ఈరోజు మీరు క్లెయిమ్ చేసుకున్న నంబర్ ఏందంటే ఇది పార్ట్ 2 కదా! మీకు థర్డ్ పార్టీ రిమూవల్ అవ్వాలి కాబట్టి, మీ రిలేషన్ కోసం మీరు ఒక మంచి సంఖ్య, ఒక మంచి సంఖ్య అంటే ఆ సంఖ్యను నేను చెప్తాను బాగా వినండి. ఇంకా మీరు ఏ సంఖ్య మీరు ఆహ్, మేనిఫెస్టేషన్ చేస్తునే ముందు పాజిటివ్‌గా థింక్ చేయండి. నెగెటివ్‌గా ఆలోచించొద్దు. మీ పర్సన్ గురించి మీతో ఉంటున్నారు, మీతో మాట్లాడుతున్నారు, థర్డ్ పార్టీని వదిలేసారు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి అని ఇవన్నీ అనుకుంటూ మీరు యూనివర్స్‌కి క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్, కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. గటనే ఇంకో ముచ్చట అయితే ఎవరైతే మిమ్మల్ని చెడగొట్టాలని చూశారో వారే చెడిపోతారు. గదండీ విషయం. ఫైనల్ టాపిక్ ఇది. ఓకే అండి. అందరూ కూడా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బావుండాలి. అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహం పటేల్ రేపటి కంటెంట్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీ లవ్వింగ్ సపోర్ట్‌తో హైప్ ఆప్షన్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నా ఇంటికి పునాదిలాగా ఉన్నారు. మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమను నేను ఇంకా ఏం చేయలేను. మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉంది. థాంక్స్ అండి. ఓకే అండి. బాయ్. మళ్ళీ కంటెంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.